రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడన్న. నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఇప్పటికి కూడా ఏడ్చుకుంటూ బయటకు వచ్చినా అన్న. చాలా ఎమోషనల్ అన్న. సెకండ్ హాఫ్ అయితే ఆ పాప గురించి వాళ్ళ బిడ్డ గురించి చాలా ఎమోషనల్గా తీసారు. ఇప్పటికి కూడా నాకు ఏడ్ బాగట్లేదు అన్న. కళ్ళలో నీళ్ళు అట్లే తిరుగుతున్నాయి. చాలా బాగుంది అన్న. రవితేజ కంబ్యాక్ ఫీలింగ్ అన్న. కంబ్యాక్ అన్న. నేను మళ్ళీ ఇంకో షోకి వెళ్తాను, పక్కా వెళ్తా. సూపర్ అన్న. ఎమ్మటెమ్మట వేసారు, సూపర్ ఉంది. చాలా బాగుంది అన్న సినిమా. ల్యాగ్ ఏం లేదన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సూపర్ ఉందన్న సినిమా. కామెడీ అక్కడక్కడ ఉందన్న. ఫుల్ ఎమోషనల్ అంత లేదు, కాకపోతే ఎమోషనల్, మొత్తం ఎమోషనల్ అన్న. చాలా మంచి సినిమా అన్న, అందరూ రావాలి. నాకు ఒక్క హ్యాపీనెస్ ఏంటి అంటే ఒకే నెలలో విశ్వనాథ్ అండ్ సన్స్ ఇరుముడి రెండు తెలుగు సినిమాకి 2 క్లాసిక్స్ అందించారు. ఇదైతే అసలు 50 రోజులు ఆడే సినిమా, 50 రోజులు ఆడే సినిమా అని నేను చిన్నప్పుడు విన్నా. ఇది 50 రోజులు ఆడే సినిమా, పక్కా ఆడుతుంది ఇది 50 రోజులు. ఒక్క సీన్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి సీన్లో ఒక ఎమోషన్ పండుతూ చాలా చాలా బాగా నచ్చింది. నేను యాక్చువల్ సిగ్గుపడుతుండే చెప్దామా వద్దా ఏంటి అని, కానీ మూవీ చూసిన తర్వాత నాకు అసలు అభిప్రాయం మారిపోయింది. చాలా మంచిగా చేశారన్న. పాపది అసలు క్లైమాక్స్ వరకు ఒక్క దగ్గర కూడా ఈ పిల్ల అసలు మన లాంగ్వేజ్ కాదేమో, అసలు ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తుంది అంటే ఒక్క దగ్గర లేదు. చాలా మంచి యాక్టర్స్. అసలు రవితేజన్ అయితే కుమ్మేశాడు. అసలు చాలా బాగా నచ్చింది. ఆ రోల్లో అందరూ వేసేస్తున్నారు. అసలు చాలా బాగా చాలా బాగుందండి సినిమా. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు టీఎఫ్ఐలో ఎలాంటి బ్యాక్డ్రాప్తో సినిమానే రాలేదు. అసలు ఆ నేచురల్ థ్రిల్ కానీ, ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ చింపేశాడు. అసలు అందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్ సాయి కుమార్ యాక్టింగ్ కానీ, అసలు ఎలాంటి డివైన్ ఎలిమెంట్స్తో, ఎలాంటి సస్పెన్స్ థ్రిల్తో ఫ్యామిలీ డ్రామా అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. శివనిర్వాణ గారికి అన్న చాలా బాగా తీశారు లాస్ట్ టైంతో పోలిస్తే. ఎందుకంటే దీనికి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది మీది. తెలిసింది చాలా బ్లాగ్స్ కూడా. చాలా ప్రీవియస్ సినిమాలు శివనిర్వాణ చూసుకుంటే ఎట్లా ఉంటాయంటే కొంచెం స్టడీగా ఉంటాయి. షార్ట్లన్నీ చూసుకుంటే డీసెంట్గా మజిలీలా అని మన నిన్ను కోరి కానీ. బట్ ఇది చాలా కాన్సన్ట్రేట్ చేసి తీశారు. చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే రవితేజ గారి ఈ క్రాఫ్ట్ ఎంచుకోవడంలో ది బెస్ట్ అనిపించారు. ఎందుకంటే మాస్ మహారాజ్, ఇంతవరకు చూసిన మాస్ మహారాజ్ వేరు, ఇది ఒక క్లాసికల్ మాన్స్టర్. ఇది మాత్రం మర్చిపో. చాలా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ. ఈ క్రాఫ్ట్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ క్రాఫ్ట్ రావడం, ఈ డివైన్ క్రాఫ్ట్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ థింగ్, సెకండ్ హాఫ్లో సాంగ్ వస్తుంది, మల్లెపూల పల్లకి సాంగ్ వస్తుంది, వెంటనే ఒక ఫైట్ వస్తుంది. అదే ఫైట్లో మల్లెపూలి పల్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఫైట్ వస్తుంది. అది ప్యూర్ సినిమా. శివ నిర్వాణ చెప్తున్నాను కదా, ఆయన నిన్ను కోరి తీశారు, మజిలీ తీశారు, అలాగని ఫ్లాప్స్ కూడా తీశారు. ఏవి ఫ్లాప్స్ వచ్చాయి కదా, టక్ జాక్ తీసి కానీ, ఇంకా ఖుషి సినిమా. ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్, ఒక హిట్ తీసిన డైరెక్టర్, ఒక క్లాసికల్ మాన్స్టర్ క్రాఫ్ట్ అనేది డెలివరీ చేశాడంటే అది మాత్రం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అండి. రెస్పెక్ట్ అవ్వాలి శివనిర్వాణ గారికి. ఎందుకంటే రవితేజ గారికి కూడా సీరియస్గా చెప్తున్నాను, ఆయన కూడా చాలా డీసెంట్గా చేశారు. అందరూ బాగా చేశారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఆయన ఇప్పుడు ఇరుముడి సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు లిరిగా తీసేసిండు. ఆ మాస్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అసలు రవితేజ గారిని చూసినట్లు అనిపించలేదు. నిజంగా మనకి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అసలు స్టోరీ కూడా చాలా డిఫరెంట్ స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. అంటే ఒక తండ్రి అమ్మాయిని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చూపించారు సినిమాలో. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే మంచి మెసేజ్ అంటే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కాదు, బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, మీకు అందరికీ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సినిమా అయితే అసలు సెకండ్ హాఫ్ అయితే మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. సో ఇరుముడి సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్నో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలాలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఇరుముడి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ అయ్యప్ప స్వామి ముందుగా సంక్రాంతి రాకముందుగా మనకు ఒక అయ్యప్ప స్వామిని మనం ఒక థియేటర్లో చూసుకున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా చేసిండు రవితేజ. ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ప్రతి సినిమా రవితేజ క్యారెక్టర్లో డిఫరెన్స్ చూసాం. ఈ సినిమా ఒక ఇడుముడితో వచ్చిన రవితేజ గారు. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే డైరెక్టర్కి ముందుగా యాడ్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిండు. అందులో ఉన్న పాప మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా
మెయిన్ పల్లకి పాట చూస్తున్నా మాత్రం దండం పెట్టాల పాటకి అంత బాగుంది పల్లకి పాట. ఎందుకంటే మన శాశ్వతం మనకు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది చాలా ఇష్టపడతారు ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ సినిమా. అంత బాగుంది. ప్రతి ఒక్క థియేటర్లో మొత్తం భక్తుల మొత్తం అయ్యప్పలు చూసినట్టు అనిపిస్తుంది సినిమా. ఒక శబరిమల పోయినట్టు అనిపించింది నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ నా కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అన్ని క్యారెక్టర్ చూసింది అలాగా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రవితేజ అనేది. స్వామి శరణమయ్యప్ప. బట్ ఏదైతే పెట్టారో అది మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఏ ఫైట్ వాంటెడ్గా పెట్టినట్టు అనిపించదు. చాలా అంటే చాలా నీట్గా ఒక స్క్రీన్లో వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. అండ్ రవితేజ గారు ఇంత మంచి సినిమా క్రాక్ తర్వాత ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కంబ్యాక్ డెఫినెట్. ఈరోజు ఇరుముడి మూవీ చాలా అద్భుతంగా ఉంది. కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దేవుని విషయానికి వచ్చేసరికి అయ్యప్ప మాల యొక్క పవిత్రతను, అదేవిధంగా సినిమా ఎమోషన్స్ అసలు జీవి ప్రకాష్ మ్యూజిక్ కావచ్చు, రవితేజ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, పాప యాక్టింగ్ మాత్రం మంచి అవార్డు రేంజ్లో మాత్రం అమ్మాయి యాక్ట్ చేసింది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి అందరు కూడా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. భయ్యా ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి నేను కడతాను కూడా ఇప్పుడే చూశాను భయ్యా ఇరుముడి. నిజం చెప్తున్నా. ఇంకొక చెప్పుకోవాలనుకుంటే నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్కా. అయ్యప్ప స్వామి గారి గొప్పతనం కానివ్వండి, దేవుని గొప్పతనం కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కానివ్వండి, తండ్రి బిడ్డ పట్ల ఏ విధంగా ఉంటాడన్న దాన్ని కానివ్వండి, అన్నిటినీ ఒక ఎమోషనల్ లైఫ్ డ్రామాను చూపించిండు. నిజం చెప్తున్నా. ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో జరిగే యొక్క బాధలను, కష్టాలను అన్నిటినీ తండ్రి తల్లి ఏ విధంగా ఉండి ఏ విధంగా ధైర్యం చెప్తారు. ఆ ధైర్యం చెప్పినంత తర్వాత కూడా ఆ పిల్లలు ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, జరిగింది బయటికి చెప్పుకోలేక తనలో తమనే బాధపడుకుంటూ తన యొక్క లైఫ్ని పోగొట్టుకుంటున్నారు. అట్లా పోగొట్టుకోకుండా ఏది జరిగినా ఎలా జరిగినా బయటికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది అది జరిగింది నాన్న అని చెప్పి ధైర్యంగా గట్టిగా చెప్పగలిగితే సమాజంలో మర్డర్లు, మానభంగాలు ఏవి జరగవు అని ఈ యొక్క కాన్సెప్ట్తో అందరికీ రవితేజ గారు నిరూపించడం జరిగింది. నిజం చెప్తున్నా. అంటే బయటికి వెళ్ళిన అమ్మాయి ఈ విధంగా జరిగింది, వాడు నన్ను ఇలా అన్నాడు నాన్న, ఏం చెప్పండి నాన్న అని తల్లిదండ్రులకి నిర్భయంగా నిర్దుష్టంగా చెప్పగలిగితే బయట ఏవి జరగవు. ఎన్ని జరగాలనుకున్నా ప్రతి ఒక్కరూ ఎదురిస్తున్నారన్న అధైర్యంతో ఎవ్వరూ ఏం చేయడానికి ముందుకు రారు. స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి వస్తుందా రాదా అన్న భయంతో తల్లిదండ్రులు, స్కూల్లో ఏం జరిగిపోతుందో స్కూల్కి పంపించాలో లేదో అన్న బాధ భయంతో తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. కానీ ఒక గట్టిగా ధైర్యంగా నేను ఏది జరిగినా చెప్పగలుగుతాను, జరిగింది జరిగినట్టు ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకు చెప్పగలుగుతాను. రివ్యూ ఇచ్చే ముందు ఈ మూవీకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. సినిమా అయితే చించేశాడు అబ్బా. మా రవితేజ అనేది కంబ్యాక్ అయితే ఇచ్చేశాడు. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్. నాకైతే ఆటో సీన్ అయితే బాగా నచ్చింది. ఆ ఆటో సీన్లో మల్లెపూలకు సాంగ్ వేస్తాడు, ఇప్పటికి నా మైండ్లో తిరుగుతుంది. నేనేదో ఏం చెప్తానంటే థియేటర్లో చూడాల్సిన సినిమా అబ్బా. థియేటర్కి వచ్చే సినిమా ఓటీటీ వరకు వెయిట్ చేయక్కలే. సినిమా అంటే చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు మా రవితేజ అన్న. ఇరుముడి మూవీ రవితేజ అన్న కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ అన్న. సినిమా అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా వేరే లెవెల్. సో 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 ఫీల్ గుడ్ మూవీ అన్న. చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడైతే థియేటర్లలో ఈలలు డ్యాన్సులు అన్న. శివ నిర్వాణ యొక్క డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, ఫైట్స్ కూడా తండ్రి కూతురు యొక్క కాంబినేషను తీయడము ఎంత బాగుందంటే అంత బాగుందన్న. ఈరోజు వరలక్ష్మీరథం అయినా మేమందరం బ్లాక్ వేసాము, ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇరుముడు మూవీ. ఆ సింబాలిక్గా అయ్యప్ప స్వామికి బ్లాక్ వేస్తారు కాబట్టి ఆ సింబాలిక్గా మేము కూడా బ్లాక్ వేసుకొచ్చాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. రవన్న కెరియర్లో ఇదొక మైల్ స్టోన్. సినిమా మొత్తం ఎంత ఫీల్ గుడ్ మూవీ అంటే ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. చిన్న చిన్న ట్విస్టులు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా తీసినారన్న. నిజంగా చెప్తున్నాను, రవితేజ సినిమా ఇంత ఎక్స్పెక్టెన్స్ అయితే ఈ మధ్యకాలంలో అయితే రిలీజ్ అవ్వాలి. 10 years బ్యాక్ అబో ఎక్స్పెక్టెన్స్ అయితే వచ్చానమాట సినిమాకి అయితే మాత్రం. నిజంగా ఇరుముడి అన్న సాంగ్ ఒకటి, మల్లెపూల పల్లకి సాంగ్ రెండు అది చాలా బాగున్నాయి. ముఖ్యంగా సినిమా నుంచి మరి ట్రైలర్ చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు కానీ సినిమా ఎక్స్పెక్ట్ చేసింది వేరే, లోపల ఉన్నది వేరే అన్న. నిజంగా చెప్తున్నాను, లాస్ట్ క్లైమాక్స్లో ఆ ఎమోషన్ ఏంటంటే ఏడవలేక నిజంగా గొంతు ఆర్చిపోయింది అనమాట. కాకపోతే ఏంటంటే అన్న రవితేజ క్యారెక్టర్ పరంగా అయితే సూపర్ అన్న సినిమా. బీజిఎం కూడా బాగా అనిపించింది. బట్ డైరెక్షన్ కొద్దిగా ఇంకా బెటర్గా ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. అంటే కథ ఉంది సినిమాలో, మంచి ఎమోషన్ ఉంది, మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కూడా. బట్ ఓవరాల్గా నా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అంతే, బాగుంది అంతే సినిమా.
రవితేజ గారి యాక్టింగ్ అయితే కొత్త రకం చూపించారు. బట్ శివ నిర్వాణ్ గారు స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేమో అనిపించింది నాకైతే. టోటల్గా సినిమా అంతా కూడా వెరీ ఎమోషనల్ అనమాట. మరీ అంత ఎమోషనల్ అయితే మనకి కూడా అంటే చూసేవాడికి కూడా కొంచెం ఏంట్రా అనేలా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నాను, ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడి సినిమా రవితేజకు ఒక మంచి హిట్ అంతే. సూపర్ బ్లాక్ బస్టర్ కదా, హ్యాపీగా ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అన్న. ఇప్పుడే పోయా ఇరుముడి సినిమా చూసొచ్చాను. రవితేజ అన్న ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు పోయా. అయ్యప్ప స్వామిని చూపించాడు పోయా, సాక్షాత్తు కేరళకు పోవాల్సిన పనే పోలే, శబరిమలకు పోయే పనే పోలే, థియేటర్లో చూపించేసాడు పోయా. సినిమాలో పాటలు ఉన్నాయి పోయా, మల్లెపూల పలక బంగారు పళ్ళ పాటగా థియేటర్ మొత్తం డ్యాన్స్ వేసామంతే. వీరాది వీరుడు మెక్కినాడు పళ్ళకి, వీరాది వీరుడు వెక్కినాడు పళ్ళకి. అబ్బా అబ్బా ఏం వేసామన్నా. రవితేజ అన్న ఈ సినిమాని చాలా కొత్తగా చూపించాడు. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పంచి కట్టుకొని లుంగి కట్టుకొని సినిమా మొత్తం చేసావన్నా. థ్యాంక్స్ అన్న. ఇలాంటి సినిమా చేసిన దానికి ఎప్పుడెప్పుడు వస్తుందా ఇలాంటి సినిమా తెలుగులో ఒక్కడైనా చేస్తారనుకున్నాం. ఫస్ట్ టైం రవితేజ అన్న చేశాడు, ప్రూవ్ చేశాడు కూడా. బ్లాక్ బస్టర్ కొట్టి చూపించాడు. ఈ సినిమాతో 1000 కోట్లు రవితేజ అన్న 1000 కోట్లు కొట్టి చూపిస్తాడు అంతే పక్కగా. సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామి సాక్షాత్తు సినిమా థియేటర్లో కనబడ్డాడన్న. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల లాభాలు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనిషికి కలిగే ఎన్ని లాభాలు ఉన్నాయో అవన్నీ చూపించాడు కార్తీగా. రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అంతే. ఇంకా ఈ సినిమాని ఇంకా ఎవరు ఆపలేరు అంతే. ఇంకా ఈ సినిమా చూడాల్సిందే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, బంధువులు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలా. సినిమా చూస్తే మీలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈ సినిమా చూశారంటే అయ్యప్ప స్వామి మాల వేసుకొని అంటోళ్ళు ఈ సినిమా చూడండి, మీరు ఖచ్చితంగా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు అంతే. ఇరుముడి మన రవితేజ గారి కంబ్యాక్ మూవీ అని ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే మంచి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం ఒక పాజిటివ్ వైబ్తో మూవీ కోసం వెయిట్ చేస్తున్నామో, మూవీ అయిపోయాక మూవీ చూసి వచ్చాక అదే పాజిటివ్ వైబ్లోనే ఉన్నానన్న నేను ఇప్పటికీ. మంచి కంబ్యాక్ రవితేజ గారికి. ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి సస్పెన్స్ డ్రామా, నేను కంప్లీట్ టోటల్ డివోషనల్ మూవీ అని చెప్పను, డివోషనల్ టచ్ యాడ్ చేశారు మూవీకి. ఆ డివోషనల్ టచ్తో ఒక మంచి సస్పెన్స్ డ్రామాని మనకి ప్రజెంట్ చేశారు శివ నిర్వాణ గారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సో ఆబ్వియస్లీ కొంచెం జనాలు బోర్ ఫీల్ అవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్ టోటలీ ఎంగేజింగ్గా ఉండే, కొన్ని ప్లాట్ ట్విస్ట్స్, కొన్ని టర్న్స్, మూవీ ఎక్కడికి ఎలా వెళ్తుంది అర్థం కాదు. సో బాగా ఇన్వాల్వ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం. సో టోటల్గా ఒక మంచి డివోషనల్ వాచ్ విత్ సమ్ ప్యూర్ సస్పెన్స్ డ్రామా అని చెప్తాను నేనైతే మాత్రం. అండ్ రవితేజ గారు లాస్ట్ 3-4 ఫిలిమ్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఇచ్చిన కంబ్యాక్, ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఆయన ఇచ్చిన యాక్టింగ్కి నిజంగా కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతాయి. ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం సినిమాకి టాప్ నాచ్. ఆయన యాక్టింగ్ కళ్ళతో మాట్లాడతారు రవితేజ గారు. అది మాకు కావాలి, అది మేము రవితేజ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇన్నాళ్ళు. సో ఎస్, ఇట్ ఈజ్ అ ప్రాపర్ కంబ్యాక్. హ్యాపీగా జనాలందరూ ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఒక డివోషనల్ టూర్ వేసుకొని రావచ్చు సినిమా. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్, స్పెషల్ అట్రాక్షన్ సాంగ్లో, ఆ మల్లెపూల పల్లకి సాంగ్లో రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డ్యాన్స్, అది స్టోల్ ద షో. అండ్ జీవి ప్రకాష్ గారు అన్నట్టు ఒక స్పెషల్ డీజే వర్జన్ కూడా ఉండింది సినిమాలో, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రియా గారి యాక్టింగ్ కూడా, అండ్ చిన్న పాప యాక్టింగ్ అందరూ. అండ్ సాయి కుమార్ గారి రోల్, ఆయన ఒక పిల్లర్లా నిల్చున్నారు సినిమాలో. సో ఓవరాల్గా మంచి వర్కౌట్ అయింది సినిమా. నేను 2.5 ఇస్తాను. సినిమా సూపర్ హిట్ సినిమా. రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చారు. ఇంకోటి మేము మాలేసే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఈ సినిమా 100% చూస్తాడు. మేము ఎవ్రీ ఇయర్ మాలేస్తాము. సినిమా మాత్రం సూపర్ ఉంది. శివ నిర్మాణ డైరెక్షన్లో సూపర్, జీవి రమణ మ్యూజిక్, జీవి ప్రకాష్ సూపర్ మ్యూజిక్, నక్షత్ర పాప చాలా బాగా యాక్ట్ చేసింది, సాయి కుమార్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అని సెకండ్ హాఫ్ అనేది అంతా సస్పెన్స్, ఎప్పుడు ఏం జరుగుతుందో మూవీలో అసలు అర్థం కావట్లేదు. కానీ అది మొత్తం డివోషనల్గా మన శివ నిర్మాణ గారు అన్నట్టు, జీవి ప్రకాష్ గారు అన్నట్టు మల్లెపూల పల్లకి సాంగ్ తర్వాత డీజే సాంగ్ ఉంటుందని చెప్పారు. అలానే మల్లెపూల పల్లకి సాంగ్ తర్వాత నెక్స్ట్ డే ఆ ఆటో ఫైటింగ్ సీన్ అయ్యప్పని చూసుకుంటాడు అన్న తర్వాత ఆ డీజే సాంగ్ పెట్టి ప్లే చేశాడు. సూపర్ ఉంది, సూపర్ డూపర్ హిట్ మూవీ, సూపర్ ఉందండి. డాక్టర్ లాస్ట్లో ఇంకా బాండింగ్ ఏదైతే ఉంటుందో, పిల్లలకి భయం లేకుండా సమాజంలో ఎట్లా పెట్టాలో ఈ అయ్యప్ప మూవీ ద్వారా ఇంకా చూసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అలా చూడడం వల్ల
బయట జరుగుతున్న సమాజంలో ఆడపిల్లలకు సేఫ్ లేకపోతే ఇంట్లో కొంతమంది అమ్మ నాన్నలకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడే విషయాలను కూడా వీళ్ళు ఎట్లా చెప్పుకోవాలి, ఎట్లా పిల్లల్ని పెంచాలనే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది. రవితేజ గారి యాక్టింగ్, ఎక్స్పెషల్గా పాప నక్షత్ర యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్యా. ఇక్కడ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, సినిమా మాత్రం కంప్లీట్గా సూపర్ హిట్. ఒక్క నిమిషం కూడా ఎక్కడ మీకు బోర్ కొట్టదు. ఇంకోటి ఇంకా ఏముండదు. అయ్యప్ప ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అయ్యప్ప భక్తులు వందల్లో వేలల్లో లక్షల్లో పెరిగే అవకాశం ఉంది సినిమా తర్వాత. స్వామియే శరణమయ్యప్ప, హరహర పుత్రుడే, అకలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఇప్పుడే మన ఇరుముడి సినిమా చూసుకుని వస్తాము, కానీ సినిమా మాత్రం మామూలుగా ఫస్ట్ మాసు నిండి వస్తాడు, మాసు నిండి మందు తాక్కుని వస్తాడు. ఆ తర్వాత పాప నాన్న నువ్వు మందు మానాలి నాన్న నువ్వు మందు మానాలి నాన్న అంటది పాప మాత్రం. వాళ్ళ కూతురు ఆ మందు మానాలనే కూతురు అంటుంటే అక్కడ మామూలు లేదు, కన్నీళ్ళు కారిపోతాను. ఎందుకంటే అక్కడి నుండి మళ్ళీ స్వామాలు వేస్తాడు. స్వామాలు వేసిన తర్వాత ఆ స్వామి మాత్రం రవితేజ గారు ఇంతకుముందు మనం లవ్వులు చూసాము, ప్రేమలు చూసాము, అన్నీ చూసాము. కానీ ఆ భక్తి మాత్రము, అయ్యప్ప స్వామి భక్తి మాత్రం ఆ ఒక రవితేజ సారే చేయగలడు కానీ అనిపిస్తుంది నాకు, ఎవరు చేయలేరు అనిపిస్తుంది. అలా చేశాడు మాత్రం భక్తి. ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమా భక్తి అలా ఉంటుంది. స్వామి మాత్రం బాగా చేశాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ పాప ఇదైన తర్వాత మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ మాల తీసింది, మళ్ళీ నరుకుడు మొదలు పెడతాడు. అక్కడ కూడా చాలా బాగుంది. కానీ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సెంటిమెంట్ మాత్రం ఎక్కడ ఆ థియేటర్లో ఆ మల్లి కట్టే శబరిమల పాట వచ్చినప్పుడు మాత్రం డాన్స్ మాత్రం మల్లి కట్టే శబరిమల నీ మల్లు బుట్టే శబరిమల స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఆ పాట వచ్చినప్పుడు మాత్రం మామూలుగా లేదు. నేను మాత్రం ఆ పాట వచ్చినప్పుడు అందరూ లేచి డాన్స్ చేస్తుండ్రు స్వామికి. ఆ ఒక్కసారి నేను మాత్రం వెనక తిరిగి అలా దండం పెట్టుకొని చూస్తే మాత్రము అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి ఆ ఎలుగుని చూపించాడు. అందరి కళ్ళల్లో అయ్యప్ప స్వామి కనిపించాడు. నేను కళ్ళారా చూశాను ఆ స్వామిని, ఆ కళ్ళారా చూశాను కానీ మామూలుగా లేదు. అందరి కళ్ళలో దేవుడు వచ్చేసాడు, నా ఒంట్లో కూడా దేవుడు. కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. అందరూ చూడాలి, స్వాములు అందరూ చూడాలి. కానీ మందు మాత్రం మానేసి మళ్ళీ మందు వేసుకుని కొండకెళ్ళి వచ్చిన తర్వాత బస్సు దిగ్గానే మళ్ళీ ఎమ్మటే మందు స్టార్ట్ అయిపోతారు. కానీ అలా తాకండి, కానీ 10 రోజులు 9 రోజులు గ్యాప్ ఇవ్వండి, ఆ తర్వాత తాగండి. కానీ మందు మాత్రం మానాలి. ఆ స్వామి మాత్రం మందు. కానీ అయ్యప్ప స్వామి ఎవరికి అన్యాయం చేయాలి, అందరికీ బాగా చేస్తాడు, అందరికీ మారుస్తాడు. స్వామి మాత్రం బాగా చేసాడు. ఫైట్లు అన్నీ బాగున్నాయి. సినిమా మాత్రం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. చాలా చాలా బాగున్నాయి. యాలో ఏముంది గుండెల్లో యాలో ఆ సాంగ్ చాలా బాగుంది. చాలా మిడిల్ క్లాస్ అంటే బాండింగ్ ఎలా ఉంటుంది అది ఉంది. తర్వాత మల్లెపూల పల్లకి అసలు థియేటర్లో ప్రతి ఒక్కరిలో ఆ భక్తి తీసుకొచ్చారు. అయ్యప్ప లేచి నమస్కారం పెట్టాలి అన్నంత భక్తి చూపించారండి రవితేజ గారిలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే కోణం కనిపించింది. మిగతా సినిమాలలో విక్రమార్కుడు, భద్ర, అమ్మనాన్న తమిళమ్మాయి అవన్నీ ఎంత బాగున్నాయో అంతకు డబల్ ఉందండి. ఎక్స్పెరిమెంట్ ఫలించిందంటారా? చాలా చాలా బాగుందండి. సినిమా చాలా హిట్ అండి. అంటే చూడాలి ఇంకా ఇది ఇలాంటి మూవీస్ కొంచెం ఇలాంటి మూవీస్ ఇప్పుడున్నటువంటి ప్రతి ఉమెన్, ప్రతి పాప, ఫాదర్ అండ్ డాటర్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఉమెన్స్ని మనం లేడీస్ని ఎలా చూడాలి, ఎలా పెంచాలన్నది రవితేజ గారే చూపించాలండి. అంటే అంత ఆయన తప్ప ఇంకెవరు ఇంత అద్భుతంగా చేయలేదని అంత బాగుంది. చాలా నచ్చిందండి. అందరు రావాలి, ప్రతి ఫ్యామిలీ వచ్చి మూవీ చూడాలి సార్. రవితేజ యాక్టింగ్ బాగుంది. ఈ సినిమా ఇట్టు కొడతాడు రవితేజ. డైరెక్టర్ కూడా మంచి పాయింట్ పట్టుకుని కథ తయారు చేశాడు. బాగుంది సినిమా, బాగుంది. పాప కూడా బాగా చేసింది. సినిమా అంతా బాగుందమ్మా. పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ పక్క పల్లెటూరులో ఈ సౌకర్యం లేకుండా వెళ్తాం, ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ఇది వరకు జరిగాయి, ఇప్పుడు జరగకుండా కాపాడాలంటే ఇలాంటి సినిమాలు మళ్ళీ బయటికి రావాలి. బాగుంది, బాగా చూపించారు. మంచి మెసేజ్ ఇచ్చారు. బాగుంది. రవితేజ కూడా లాస్ట్ ఊరుకోకుండా వీళ్ళందరికీ గుణపాఠం చెప్పి మొత్తం అందరినీ చంపేశాడు గొడవ లేకుండా. అట్లాగే చేయాలి బాబు, అప్పుడు కానీ ఇంకా భయం ఉంటుంది. ఇంకా అట్లా చేశాడు. బాగుంది సినిమా. అది ఏడుపు, నేను కూడా ఏడ్చాను.